హలో, నమస్తే అండి. కర్ణశ్రీ చంద్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన పుష్పవిలాప కావ్యం ఆలపిస్తున్నానండి. ప్లీజ్ వినండి. నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కలకల్లాడుతుంది. పూలబాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయు చాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణములు తీతువా ఎనుచు బౌరు మన్నవి కృంగిపోతినా మనస మందేదో తలుకుమన్నది పుష్పవిలాప కావ్యమై. ఆ అంతలో ఒక సన్నజాజి కన్నె తన సన్నని గొంతుతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు. ఆయువు కల్గు 4 గడియలు కనిపెంచిన తీవ తల్లిజా తీయత దితి తీర్తుము తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై ఊయలలుగుచుందుము మురియుచుందుము ఆయువు తీరినంతనే హాయిగా కన్ను మూసెదము ఆయమ చల్లని కాలివేలపై. ఆ ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అంటూ వస్తావు? మేము నీకేం అపకారం చేసాం? గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు మృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు. మిమ్ము బోండ్లు నేత్రాలకు హాయిని గుర్తుము స్వతంత్రుల మమ్ముల స్వార్థబుద్ధితో తాలుము త్రుంపబోకుము. తల్లికి బిడ్డకు వేరు సేతువే ఏ ఇంతలో ఒక గులాబీ బాల కోపంతో మొగమంతా ఎర్రబడి ఇలా అంది ప్రభువు. పూలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సోదులు మృచ్చి కూర్చి ముడుచుకుందరు ముచ్చట ముడుల మమ్ము అకటా దయలేని వారు మీ ఆడవారు. పాపం, మీరు దయాదక్షిణ్యాలు గల మానవులు కాబోలని మా వెలలేని ముక్త సుకుమార సుగంధ మరంధ మాధురీ జీవనమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే. మా యవనమెల్ల కొల్లగొని ఆపై చీపిరితోడ చిమ్మి మమ్మవల పరబోతురు గదా. నరజాతికి నీతియున్నదా? ఓయి మానవుడా, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు. సహజమగు ప్రేమ నీలోన చచ్చనేమి? అందమును హత్య చేసేడి హంతకుండా మైలపడిపోయెనోయి నీ మనుజ జన్మ. ఆ ఆ ఆ అని దూషించు పూలకనీలను కోయలేక ఒట్టి చేతులతో వచ్చిన నాయాంజలిని గైకొని నాపై నీ కరుణశ్రీ రేఖలను ప్రసరింపము ప్రభు. ప్రభూ ఓ
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.